హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఫైన్ కదా! సో, మేమైతే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాం కదా! ఢిల్లీలో ఇంకా లాస్ట్ డే అనమాట. ఇంకా మన ట్రిప్‌కి కూడా లాస్ట్ డే. సో, మేమైతే హోటల్ చెక్‌ఔట్ చేసేసి వెయిటింగ్ ఫర్ క్యాబ్ అనమాట. లగేజ్ అంతా తీసుకొని. ఇప్పుడు మనం వెళ్తున్నాము వన్ డే టూర్ ఇన్ ఢిల్లీ అనమాట. హోహో బస్ అనేసి ఆ బస్‌లో మొత్తం ఢిల్లీ తిరిగేస్తామనమాట. సో, ఇంకా దాని డీటెయిల్స్ అంతా అయితే నేను మీకు వ్లాగ్‌లో చెప్తూ ఉంటాను. చూడండి. What happened? మాస్క్ ఊడిపోయిందంట. పెట్టుకో, అందులో ఏమైంది ఫీల్ అవ్వడానికి. సో క్యాబ్ ఎక్కేసాం, అక్కడికి వెళ్ళి బస్ ఎక్కేయాలి. ఎక్కడికి వెళ్తావు? సో మనం గూగుల్ ఓపెన్ చేసుకొని హోహో బస్ ఢిల్లీ అని టైప్ చేస్తే సరిపోతుందండి. మీకు అక్కడ చాలా వెబ్సైట్స్ అవే వస్తాయన్నమాట. సో ఎందులో కన్నా వెళ్తే అక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, ఇంకా ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో మ్యాక్సిమం మనకేమో అడల్ట్స్కి చిల్డ్రన్కి కూడా 600 రూపీస్ టికెటే ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడికైతే వచ్చేసాము, రామకృష్ణ ఆశ్రమ్ మెట్రో స్టేషన్కి అనమాట. అంటే మేమున్న హోటల్కి ఇది దగ్గరగా ఉంది, అందుకని మేము ఇది చూస్ చేసుకొని వచ్చాము. ఇక్కడికి 8 o'clock వస్తుంది అనమాట బస్సు. సో అలాగా ఒక 4 పికప్ పాయింట్స్ అయితే ఇచ్చారనమాట. మీ హోటల్కి ఏది దగ్గరగా ఉంది, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏది దగ్గరగా ఉంది ఏంటి చూసుకొని మీరు ఆ పికప్ పాయింట్కి అయితే వెళ్తే బస్ అయితే టైంకి వచ్చేస్తుందండి. అసలు భలే టైం మెయింటైన్ చేసింది రావడంలో అయితే. మన బస్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా ఎక్కేద్దాము. మనమైతే ఎక్కేసాము. ఇంకా చాలా మందిని ఎక్కించుకోవాలన్నమాట. సో వాళ్ళందరినీ ఎక్కించుకున్న తర్వాత ఒకేసారి టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మేము ఎందులో అయితే బుక్ చేసుకున్నామో అందులో ఒక లిస్ట్ అయితే ఇస్తారనమాట. ఇది ఈ ప్లేసెస్ చూపిస్తాము ఇవి అనేసి. కొన్నేమో మనకి బస్సులోంచే ఇలాగే చూపించేస్తారనమాట బయట నుంచి. కొన్నేమో మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో లోపలికి అలౌ చేసే వాటికి అయితే మనల్ని టికెట్ ఇక్కడే తీసేసుకోమంటారనమాట. అంటే లైక్ ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోమంటారు, సో దట్ టైం కలిసి వస్తుంది అనేసి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మనకి లంచ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే పే చేయాలి మనం. పర్ పర్సన్ 200 అవుతుంది. సో వాళ్ళైతే మనకి నార్త్ ఇండియన్ మెన్యూ ఒకటి, సౌత్ ఇండియన్ మెన్యూ ఒకటి చెప్తారనమాట. సో మనకి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. అంటే ఇంకా లంచ్ కోసం అనేసి సెపరేట్గా ఎక్కడ ఆగము, మీరు ఇలా బుక్ చేసుకుంటే కొంచెం టైం కలిసి వస్తుంది అని అయితే మాకు చెప్పారు. Recognized by Ministry of Tourism. Concept is I will give you the time and come back same bus, क्योंकि बस आप लोगों के साथ ही रहेगा. क्योंकि थोड़ा सा ना टाइमिंग में चेंज है, जैसा कि आप लोगों को पता है कि विंटर सीजन चल रहा है, तो दिल्ली में जो सनसेट टाइमिंग है 5:30 है और औरंगा मॉन्यूमेंट्स क्लोजिंग टाइम इज 5:20. तो और लोटस टेम्पल क्लोजिंग टाइम इज शार्प 5 PM. तो अगर आप लोग लोटस टेम्पल देखने में इंटरेस्टेड है तो फिर आप लोग हमारा मेरा टाइम फॉलो कर सकते हैं. तो लोटस टेम्पल देखना चाहेंगे, आप लोग देखना चाहेंगे? वैसे आज हम थोड़ा सा लेट हो चुके हैं. సో ఇప్పుడు బిర్లా మందిర్కి వెళ్తున్నాము. ఎంత టైం ఇచ్చారు? 10 minutes ఇచ్చారు మనకి. ఫస్ట్ స్టాప్ వచ్చేసి బిర్లా మందిర్ అనమాట. సో బస్ అయితే ఇక్కడ అవుతుంది అండ్ మనకి చెప్తారనమాట మీరు వెళ్ళి చూసుకొని ఇంత టైంలో రావాలి అనేసి. సో బిర్లా మందిర్ కవర్ చేసుకోవడానికి 10 minutes ఇచ్చారు, 10 or 15 minutes అనుకుంటా ఇచ్చారు. సో ఫాస్ట్గా వెళ్ళి మనం ఇక్కడైతే సెల్ ఫోన్స్ బయటే పెట్టేసేయాలన్నమాట. సో పెట్టేసి మేము లోపలికి వెళ్ళి మంచిగా చూసుకొని వచ్చేసాము బయటికి. అండ్ మేము మార్నింగ్ ఇంకా టిఫిన్ అది బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు కాబట్టి ఇక్కడే మనకి సరౌండింగ్స్లో అక్కడే పక్కన టెంపుల్ పక్కనే ఉన్నదన్నమాట. సో అక్కడే శుభ్రంగా పూరి కూడా తినేసాము. మళ్ళీ బస్ ఎక్కేసాము. और ये लुक लाइक अमृतसर गोल्डन टेम्पल की तरह लगता है. बस फैक्ट कितना है कि 40% गोल्ड से बना हुआ है और जो अमृतसर का गुरुद्वारा है वो 100% गोल्ड से बना हुआ है. आप लोग बता सकते हैं कि इसको बंगला साहिब गुरुद्वारे के नाम से क्यों जानते हैं? नहीं पता, थोड़ा सा आइडिया.
సో ఇదేమో గురుద్వారా చూపిస్తున్నారనమాట. లోపలికైతే ఎంట్రీ లేదు. సో ఇందులో గోల్డ్‌తో కూడా చేసిందుందంట. అమృత్సర్ అయితే 100% గోల్డ్ అంట. అది చెప్తున్నారిక్కడ. సో దిగము. జస్ట్ ఇలాగా బస్‌లోంచి చూసేసుకోవాలనమాట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రెడ్ ఫోర్ట్ అనమాట. రెడ్ ఫోర్ట్ ఏమో మండేస్ క్లోజ్డ్ ఉంటుంది. సో అందుకని మీరు చూసుకొని వెళ్ళండి. మండేస్ అయితే మనం వచ్చేసాం రెడ్ ఫోర్ట్‌కి. రెడ్ ఫోర్ట్‌కి మనకిచ్చిన టైమ్ 1 అవర్. కానీ ఇలా వింటే వావ్! చాలా టైం ఉంది అని అనిపిస్తది గదా! కానీ కాదు. మనకి ఈ ఎంట్రీ నుంచి మెయిన్ రెడ్ ఫోర్ట్ ఎంట్రీకి వెళ్ళడానికే మనకి 15 మినిట్సా, ఒక 20 మినిట్స్ వాక్ అనమాట. అది కూడా పరిగెత్తుకొని వెళ్తే ఒక 20 మినిట్స్‌లో రీచ్ అవ్వగలము. అలాగే వెళ్తున్నాం మేమిప్పుడు. అక్కడికెళ్ళేసరికే పనైపోద్ది. ఆ తర్వాత లోపల ఉంటుందండి రెడ్ ఫోర్ట్. అస్సలు చాలా చాలా పెద్దది. అస్సలు కవర్ చేయలేం. అండ్ గంట అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపాసిబుల్ అనమాట. సో మాకు బస్‌లో తను చెప్పింది ఆల్రెడీ మీకైతే కంప్లీట్‌గా మీరు కవర్ చేసుకోవాలంటే 3 అవర్స్ పడుతుంది అనేసి. సో మనకి 1 అవర్ టైం ఇచ్చారనమాట. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. లెట్స్ గో. సో దీనికి టికెట్ అయితే మేము ఆన్లైన్ తీసేసుకున్నాము. ఆన్లైన్ తీసుకోవడమే చాలా బెటర్ అండి. బికాస్ మనకి ఇచ్చే టైమింగ్‌లో మళ్ళీ అక్కడ టికెట్ కోసం నుంచోవడము అది చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఆన్లైన్ అయితే మనం బస్‌లో ఉండగానే నెక్స్ట్ స్టాప్ ఇది అనేసి చెప్తారనమాట వాళ్ళు. అప్పుడు తీసేసుకుంటే చాలా టైం కలిసొస్తుంది. సో దీనికి టికెట్ అయితే 35 రూపీస్ అనమాట. లైట్ షో అన్నది ఈవినింగ్ అలా ఉన్నట్టుంది. దానికి 60 రూపీస్ అంట. అండ్ మండేస్ క్లోజ్డ్ అని చెప్పాను కదా! టైమింగ్స్ వచ్చేసి 9:30 మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 4:30 అనమాట. కానీ ఇవి టైమింగ్స్ మీరు చూసుకోవాల్సిందేంటంటే వింటర్‌లో మళ్ళీ మారిపోతూ ఉంటాయి. సో అదైతే చూసుకోవాలి. సో రెడ్ ఫోర్ట్‌నైతే షాజహాన్ కట్టాడండి 1639లో. ఇక్కడి నుంచి అందరికీ తెలిసిందే కదా! మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగస్ట్ 15న ఇక్కడి నుంచే నేషనల్ ఫ్లాగ్‌ని హాయిస్ట్ చేస్తారు కదా! సో ఇంకా ఈ రెడ్ ఫోర్ట్ గురించి చెప్పాలంటే ఇది యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా 2007లో డిక్లేర్ చేసిందనమాట. ఇది యాక్చువల్లీ అయితే టోటల్‌గా ఒరిజినల్‌గా వైట్ అండ్ రెడ్ స్టోన్‌తో కట్టారంట. కాకపోతే బ్రిటిష్ దీన్ని టోటల్ రెడ్ కలర్‌లో పెయింట్ చేశారంట. బికాజ్ వైట్ కలర్ మార్బుల్ ఏదైతే ఉందో అది పాడైపోతుందనేసి రెడ్ కలర్‌లోకి మార్చేశారనమాట టోటల్‌గా. ఇక్కడ ఇలాగా షాపింగ్ ఉంది. అండ్ మాకైతే పెద్ద షాపింగ్‌కి టైం లేదు. బట్ ఏదో చిన్న బ్యాగ్ ఏదో కనిపిస్తేను బుడ్డదానికైతే తీసుకున్నాను. చూస్తూనే ఉన్నారు కదా మీరైతే. నేను అస్సలు ట్రిప్‌లో షాపింగ్ అన్నదే చేయలేదు. ఏదో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి తీసుకుందాం అనుకున్నాను. కానీ అసలు చాలా టైం సరిపోలేదు. బేసికల్లీ అంత తాయితీగా షాపింగ్ చేసుకునే టైం అయితే లేదు. సో ఇక్కడైతే కాసేపు సరే కొందాం ఏదో ఒకటి తీసుకుందాం దీనికి అన్నట్టు ఆ చిన్న బ్యాగ్ ఒకటి ఉంటేను అదైతే తీసుకున్నాను ఇంకా దీనికి. అసలే చూడడానికి టైం లేదంటే మళ్ళీ నేను ఈ షాపింగ్ తోటి కూర్చున్నాను. కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదులేండి. చూడగానే నచ్చిందనేసి వెళ్ళి అడిగాను. 100, 200 చెప్పినట్టున్నాడు. ఇంకా తీసేసుకున్నాననమాట. యాక్చువల్లీ బార్గెన్ కూడా ఏం చేయనివ్వట్లేదు. లైక్ ఏం తగ్గట్లేదు వాళ్ళు. సో ఓకే సర్లే అనేసి మనకు టైం కూడా లేదు కదా అనేసి తీసేసుకొని అయితే ఇంకా మళ్ళీ పరుగు పరుగున వెళ్ళిపోయామనమాట చూడ్డానికి. Do you like that? Did you like it? It's lovely కదా. I too loved it. మ్యాచ్ అయిపోయిందిరా నీకు. నిజంగా ఇదైతే చాలా పెద్దది. అసలు మేము తిరిగింది అసలు ఒక చాలా చాలా తక్కువనే చెప్పాలన్నమాట. ఇంకా బుడ్డది నడవలేకపోతుందనేసి ఈయన అది ఒక దగ్గర కూర్చుంటే నేను ఇలాగా కొంచెం కవర్ చేసుకొని వచ్చానన్నమాట. చాలా బాగున్నాయి ప్లేసెస్ అవి. మొత్తం తిరిగి చూడాలనిపించింది. కానీ మన దగ్గర టైమే లేదనమాట. కాకపోతే అంటే జస్ట్ ఇలా చూస్తే నాకెందుకో ఆగ్రా ఫోర్టే కొంచెం ఎక్కువ
బాగా అనిపించింది. కానీ ఇది చాలా పెద్దదనుకుంటా. బట్ ఐ డోంట్ నో. అది ఇంకొంచెం మేము ఎక్కువ చూసాం కాబట్టి అలా అనిపించిందేమో. ఇది ఇంకా లోపలికి అది మేము పెద్ద ఎక్స్‌ప్లోర్ చేయలేదు కాబట్టి అంత అనిపించలేదు. కానీ చాలా చాలా స్పేషియస్‌గా అయితే ఉంది. మనకిక్కడ టైం అయితే అయిపోయిందనమాట. సో, వెళ్ళిపోవాలి. అందుకనేసి నడిస్తే పనవ్వట్లేదు. పరిగెడితే కూడా పనవ్వట్లేదు. అందుకనేసి ఇక్కడ ఈ రిక్షాస్ ఉంటాయన్నమాట. అది ఎక్కేసాము. సో, లోపల నుంచి ఈ రిక్షా ఎక్కామన్నమాట ఇప్పుడు. 30 రూపీస్. సో, వాక్ చేయడానికి కష్టమైతే ఇలాగ ఈ రిక్షాస్ కూడా ఉంటాయి. ఎక్కేయచ్చు. గేట్ దగ్గర తిప్పేస్తారనమాట. సో, మన నెక్స్ట్ స్టాప్ రాజ్ ఘాట్ అనమాట. ఇది ఒక మెమోరియల్ కాంప్లెక్స్. అంటే లైక్ ఫస్ట్ ఇక్కడ గాంధీకి మెమోరియల్‌గా కట్టారు ఇక్కడ ఆయన సమాధి. తర్వాత మళ్ళీ ఇక్కడ చాలా మందివి కట్టారనమాట. లైక్ జవహర్లాల్ నెహ్రూది, ఇందిరా గాంధీది, రాజీవ్ గాంధీది. సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పేరు పెట్టి ఆల్మోస్ట్ ఇది 200 ఎకర్స్ పైన ఉంటుందంట ఈ స్పేస్ అంతా. సో, అక్కడక్కడ అందరివి కూడా ఉంటాయన్నమాట ఇక్కడ మెమోరియల్స్. సో, జవహర్లాల్ నెహ్రూదేమో శాంతివన్ అనేసి, ఇందిరా గాంధీదేమో శక్తి స్థల్ అనేసి, రాజీవ్ గాంధీదేమో వీర్ భూమి. సో, ఇలాగా డిఫరెంట్ నేమ్స్ తోటైతే ఉంటాయి ఇక్కడ. ఈ ప్లేస్ కవర్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇచ్చినట్టున్నారు అంతే. సో, ఫస్ట్ అయితే మేము ఇలా పైకి వెళ్ళిపోయామన్నమాట. పైకి వెళ్ళి అనుకుంటున్నాం ఏంటిది మనల్ని ఎందుకు అలౌ చేయట్లేదు, ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు ఏంటి, మన బస్సులో నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళెవరో విఐపీస్ ఏమో వాళ్ళని పంపిస్తున్నారు, మనల్ని ఎందుకు పంపించట్లేదు అని తెగ ఆలోచించేసాము. తీరా చూస్తే వెళ్ళొచ్చు. ఆ కింద నుంచి వే ఉందన్నమాట. మేము పైకి ఎక్కేసాం కదా, అలా కాకుండా కింద నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడికే వెళ్ళొచ్చు అనమాట. ఫోన్లేండి అట్లీస్ట్ లాస్ట్ మినిట్లో మాకు అది తెలిసి ఇంకా వెళ్ళి చూసుకొని అయితే వచ్చామన్నమాట. లేదంటే చాలా ఫీల్ అవుతుంది నేను అక్కడ దాకా వెళ్ళి చూడలేదనేసి. ఇదే అనమాట బస్. అండ్ ఇక్కడ మనం లగేజ్ పెట్టేసుకున్నాము. సో, అలా సైడ్కి అయితే లగేజెస్ పెట్టేసుకోవచ్చు అనమాట. వీళ్ళని మేము ముందే అడిగాము. ముందే అంటే బిఫోర్ డే మనకి వాళ్ళు కాల్ చేస్తారనమాట, ఎక్కడికి రావాలి, వస్తున్నారా లేదా కన్ఫర్మేషన్ కోసం. సో, అప్పుడు మేము కనుక్కున్నాము లగేజ్ ఉంది మాకు, ఏం చేయొచ్చు అంటే పర్లేదు పెట్టుకోవచ్చు బస్లో అని చెప్పారనమాట. ये दिल्ली का ना सबसे ब्यूटीफुल कोर्ट माना जाता है, लेकिन इसके अंदर जाने से लोग डरते हैं. Organized here and also national or international conference meetings organized here. साइड पे आप लोग देख सकते हैं भारत मंडपम. సో, మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హుమాయూన్స్ టూంబ్ అనమాట. ఇక్కడికి వచ్చేసాము. ఇది యాక్చువల్లీ టూంబ్ ఆఫ్ ఎంపరర్ మీర్జా నసీర్ అల్ దిన్ మొహమ్మద్ అంట. ఇతని పేరు హుమాయూన్. యాక్చువల్లీ నార్మల్గా పిలిచే పేరు హుమాయూన్ అనమాట. దట్ ఈస్ నాట్ తాజ్ మహల్. తాజ్ మహల్ అయితే ఏ కలర్ లో ఉంటుంది చెప్పు? వైట్ కలర్ లో ఉంటుంది కదా, చూసొచ్చాం కదా. No, that is also not Taj Mahal. So we are at Humayun's tombs. ఏం బస్సో కానీ నడవడం కాదు, పరిగెత్తడమే సరిపోతుంది అనమాట మాకు. అండ్ స్కూల్ పిల్లలు చాలా మంది వస్తున్నారు, వాళ్ళ క్యూ ఎక్కువ అయిపోతుంది. సో హ్యూమన్స్ టూమ్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. స్కూల్ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా స్కూల్ పిల్లలే అనమాట. ఎంతమంది స్కూల్స్ తీసుకొచ్చారో. ఇక్కడైతే మరీ టూ మచ్గా ఉన్నారనమాట పిల్లలు, చాలా చాలా మంది ఉన్నారు.
అవునా, మళ్ళంతా లెక్కేస్తాను, నాలంతా లెక్కేస్తాను. ఓ మ్యూజియమా? అబ్బో చూడండి, ఏంటి పిల్లలు. ఆ? ఇవన్నీ రూమ్స్. మళ్ళీ హ్యూమయన్స్ టూమ్స్. హ్యూమయన్కి వాళ్ళ ఆవిడ కట్టించిన టూమ్స్ అంట ఇవి, డెడికేట్ చేసింది. తాజ్ మహల్ ఏమో ఒక హస్బెండ్ వైఫ్కి కట్టిస్తే, ఈ హ్యూమయన్ టూమ్స్ ఏమో వైఫ్ హస్బెండ్కి కట్టించిందనమాట. ఎంతమంది స్కూల్ పిల్లలు వచ్చారు. ఆల్మోస్ట్ 3 స్కూల్స్ కనిపించాయి కదా, 3 డిఫరెంట్ స్కూల్స్ అయితే కనిపించాయి. సో ఇక్కడ మెయిన్ సమాధి అయితే హుమయూన్ అండి, అండ్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ది కూడా ఇక్కడే ఉంటుందన్నమాట టూంబ్. అండ్ ఓన్లీ వాళ్ళే కాదు, ఇంకా వాళ్ళ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్స్ అక్కడి దాకా కూడా అందరివి ఆల్మోస్ట్ ఇక్కడే టూంబ్స్ ఉన్నాయంట. సో బేగం ఎవరైతే ఉన్నారో అంటే హుమయూన్ వాళ్ళ వైఫ్, తను అనుకున్నారంట లైక్ తాజ్ మహల్ ఏమో హస్బెండ్ వైఫ్ కి కట్టాడు కదా, అలాగా ఇది వైఫ్ హస్బెండ్ కి కట్టించిందనమాట. అండ్ ఇది కూడా మాక్సిమం మనకి తాజ్ మహల్ లాగా రిజెంబుల్ చేస్తుంది. సో ఈ చుట్టుపక్కల లోపల అంతా కూడా చాలా టూమ్స్ ఉంటాయి, ఎవరెవరివేవో అయితే ఉంటాయి, అక్కడ నేమ్స్ కూడా రాసి పెట్టి ఉంటారులేండి. సో మీకు ఓపిక ఉంటే మాత్రం మొత్తం తిరిగి చూడొచ్చు. మాకు ఓపిక టైం 2 లేవు కాబట్టి మేమైతే పైన కవర్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. సో మేము 1 డేలో తిరిగింది, నేను ఈ వీడియోలో 20 మినిట్స్ పెట్టినా కానీ కవర్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను మిగతా మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ కూడా. సో ఐ హోప్ మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్గా ఉంటుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.